ఆ మాట అంటే నవ్వొస్తుందండి. ఆయన అసలు ముందు జనాల్లోకి రావాలి కదండీ! అసలు మొత్తం రోడ్లేనండి. ఎటు చూసినా రోడ్లే. ఏ ప్రాంతం చూసినా రోడ్లే. మాకు మంచిగా ఉంది ఈ ప్రభుత్వం. వైసీపీ అది రాదని వాళ్ళ అపవ్యూహం వల్ల అలా అనుకుంటున్నారండి. చంద్రబాబుని కించపరుస్తున్నారు. అంతకు తప్ప ఏమీ లేదు. కల్తీ జరిగింది కాబట్టే గదండీ చెప్తున్నారు. కల్తీ జరగకపోతే ఎవరు చెప్పరు కదా! గుడిని గూడా శుద్ధి చేసి మొత్తం మరి ఇది చేశారు. నమస్తే అమ్మా. ఏంటి ముఖ్యంగా అసలు 19 నెలల కాలంలో ఎలా ఉందమ్మా ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా ఏంటి? అసలు ఏం చెప్తారు? మరి మాకైతే అసలు ఏ ప్రాబ్లమ్ లేదు ప్రభుత్వం గురించి. మేమైతే ప్రభుత్వానికి చాలా మంచే జరుగుతుందనుకుంటున్నాము. వాళ్ళున్నప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ప్రతి ఒక్క మహిళకి గూడా ఫ్రీ బస్ ఇచ్చారు. వాళ్ళున్నప్పుడు ఏమన్నా ఇచ్చారా? ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో ఉన్నప్పుడు గూడా చదువుకున్నందుకు అందరికి ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు అందరికొచ్చిందండి. అప్పుడు ఒక్కొక్కళ్ళకే వచ్చింది. అందరం లబ్ధి పొందాం అనుకుంటున్నారు గానీ, లాస్ అయింది మాకు ఈ ప్రభుత్వం వచ్చని ఎవరు ఆలోచించట్లేదు. ఇదైతే మాకు ఈ ప్రభుత్వం బానే ఉందండి. ఏదో అనుకుంటారండి. అనుకున్నంత మాత్రాన ప్రభుత్వం ఏం కూలిపోదు. వాళ్ళున్నప్పుడు గూడా ఏమీ జరిగింది లేదు, చేసింది లేదు. ఒక రోడ్డేసింది లేదు. ఇయ్యాల ఎటు బోయినా అసలు మొత్తం రోడ్లేనండి. ఎటు చూసినా రోడ్లే. ఏ ప్రాంతం చూసినా రోడ్లే. మాకు మంచిగా ఉంది ఈ ప్రభుత్వం. వైసీపీ అది రాదని వాళ్ళ అపవ్యూహం వల్ల అలా అనుకుంటున్నారండి. చంద్రబాబుని కించపరుస్తున్నారు. అంతకు తప్ప ఏమీ లేదు. అమ్మ మరేంటి అంబటి రాంబాబు గాని, ఇటు జోగి రమేష్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? చంద్రబాబు గారిని బూతులు మాట్లాడటం. అవన్నీ వేస్ట్ అండి. ఏదో వాళ్ళు ఉగ్రత ఆపుకోలేక మాట్లాడుతున్నారు అంతే. ప్రభుత్వాన్ని చూసి కుళ్ళు పుడుతుంది అంతే. ఇంక అంతకు మించి ఏమీ లేదు. హ్మ్. మేము చేయలేకపోయామే అని ఇప్పుడు తెలుసుకొని వాళ్ళు ఆయన మీద రివర్స్ అవుతున్నారంతే. హ్మ్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగుందండి. లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవ్వరిదైనా చాలా బాగుంది. అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదమ్మా. ఇటు ఎవరో నాయకులు కూడా ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనక నిజమేనా? అయ్యో! ఎవరండి అంది? ప్రతి ఒక్క ఇంటికొచ్చి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు పరామర్శిస్తున్నారు. ఎవరన్నారు పట్టించుకోవట్లేదని? హ్మ్. వాళ్ళున్నప్పుడు పట్టించుకోలా. ఇప్పుడు బానే పట్టించుకుంటున్నారండి. హ్మ్. ఇప్పుడు బానే ఉంది ప్రభుత్వం. మాకు హ్మ్. చాలా బాగుంది. మళ్ళీ ఈ పార్టీయే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు ఒక పక్కన చంద్రబాబు ప్రజల్ని పట్టించుకోవట్లేదు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరెందుకు మళ్ళీ చంద్రబాబే కావాలని కోరుకుంటున్నారు? లేదండి. ఆయన ప్రభుత్వం బానే ఉంది. ఆయన డెవలప్‌మెంట్ బాగుంది. అసలు ఇప్పుడెళ్లి చూడండి రాజధాని గాని, ఎటన్నా గాని చూడండి ఎంతమంది ప్రజలు ఎంత బాగా ఇచ్చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూసుకుంటున్నారు. మీరు మీరు కూడా ఒక్కసారెళ్లి కళ్ళతో కట్టినట్టు కనపడుతుంది. చూసుకోవచ్చుగా. ఊరక నోటి నుండి మాటొచ్చిందనేసి అట్లా మాట్లాడుకుంటే ఉపయోగం లేదు గదా! అంటే అన్నంత మాత్రానగా హ్మ్. హ్మ్. అది. అంటే ఎందుకనమ్మా వైసీపీ నాయకులు గతంలో మనం అసెంబ్లీ సాక్షిగా చూసాము. తర్వాత ప్రెస్ మీట్‌లో రోజా గాని, పేర్ని నాని గాని, అంబటి రాంబాబు ఇలా చాలా మంది వ్యాఖ్యలు చేయటం బూతు మాటలు మాట్లాడే విధంగా. ఎందుకని వాళ్ళు అలా చేయటం? వాళ్ళింక అంతేనండి. ఎవరో ఇప్పుడు ఒక వాళ్ళ మనస్తత్వం వాళ్ళది. ఇప్పుడు 100 మాట్లాడారు వీళ్ళని. ఏనాడన్నా నోరెత్తి జైల్లోకి పంపించినా గానీ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళే మాట్లాడారు. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఉల్టా అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చాలా బాగుంది గనక వాళ్ళకి మళ్ళీ మనం గెలవమేమోనని ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారండి. హ్మ్. అంతే. అంటే ఓ పక్కన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజున మీ ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా చేస్తారు. రేపొద్దున మా ప్రభుత్వం వస్తది. ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాము. మీరు స్టేషన్‌కెళ్ళినా మేమే కనిపిస్తాం. కోర్ట్‌కెళ్ళినా మేమే ఉంటాం. అసలు మీకు ఎవరిని మామూలుగా ఉండదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే గదా! హ్మ్. ఉండకుండా ఉండడానికి. రారు గాబట్టే అట్ట మాట్లాడుతున్నారది. హ్మ్. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి మనిషిని వాళ్ళు పరామర్శించి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. హ్మ్. వీళ్ళేందండి ఊరక బూతులు తిడతాం, అసెంబ్లీ అని తెలీదు, ఏమీ తెలీదు, రోడ్లని తెలీదు, మహిళలని తెలీదు. బూతులు మా ఇప్పుడే అదే మాట్లాడుతున్నారు. ఇంక వాళ్ళకెవరండి ఓట్లేసేది? హ్మ్. ఆ! ఇక అసమంటి రౌడీతనంగా ఉండేవాళ్ళెయ్యాల్సిందే గానీ, మాకు వ్యక్తిగతంగా అయితే చంద్రబాబు ప్రభుత్వమే బాగుందండి. హ్మ్. చంద్రబాబే బాగున్నాడు. మంచి ప్రభుత్వం. మాకిదే కావాలి. మరీ మరీ కోరుకుంటున్నాం. నమస్తే అమ్మా. ఏంటి ముఖ్యంగా అసలు 19 నెలల కాలంలో ఎలా ఉందమ్మా ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా ఏంటి? అసలు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం పనితీరైతే చాలా బావుందండి అసలకి. పింఛన్లు ఇవ్వటం కాడ్నించి పిల్లలకి తల్లికి వందనం. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఉచిత ఉచిత బస్సు, గ్యాస్ డబ్బులు వేయటం.
త్వరలో ఆడబిడ్డ నిధి అనేసి వేస్తారని చెప్పేసి ప్రకటించారండి. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి. ఈ ప్రభుత్వంలో అయితే పనితీరు చాలా బాగుందండి. అమ్మ మరి ఒక హిందూగా అసలు ఏం చెప్తారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి? ఒక పక్కన వాళ్ళేమో అసలు కల్తీ జరగలని చెప్పి వైసీపీ వాళ్ళ వాదనలో, ఒక పక్కన సిట్టు విచారణలోనేమో కల్తీ జరిగింది అని చెప్పి విచారణలో తేలింది. అసలు ఎలా చూడొచ్చు అంటారు? కల్తీ జరిగింది కాబట్టే కదండి చెప్తున్నారు. కల్తీ జరగకపోతే ఎవరు చెప్పరు కదా! ఇప్పుడు కల్తీ నూనె వాడటం, కల్తీ నెయ్యి వాడటం ఇయన్నీ చేయటం వల్లే కదా! ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదండీ బయటికి. ఉండబట్టే కదా మరి బయటికొచ్చింది. వాళ్ళు చేసే వేషాలు జనాలకి గత ప్రభుత్వం చేసే వేషాలు జనాలకి తెలీదనుకుంటున్నారు. కానీ జనాలు ప్రతీదీ చూస్తున్నారండి. ప్రతీదీ అర్థమవుతుంది. అంటే ఓ పక్కన వాళ్ళేమో అసలు కల్తీ ఏమీ జరగలేదు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నిన్న ఏదైతే పరిహార హోమం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ తిరుపతిలో చేయటం ఎలా చూడొచ్చు అంటే వాళ్ళేమో అసలు ఇటు పరిస్థితి కల్తీ జరగలని చెప్పి వాళ్ళ వాదనలు. కల్తీ జరిగింది కాబట్టే కదండి ఇప్పుడు నిన్న ఆహ్, దే గుడిని కూడా శుద్ధి చేసి మొత్తం మరి ఇది చేశారు. కల్తీ జరగబట్టే కదా చెప్పారు. కల్తీ జరగకపోతే ఎందుకు చెప్తారండి? జరిగింది కాబట్టే చెప్తున్నారు. జరగకపోతే ఎవరు చెప్పరు కదా! మరి ఒక మహిళగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో పాదయాత్ర చేస్తాను ఇంకో సంవత్సరాల కాలంలో మళ్ళీ మహిళలే నన్ను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఒక మహిళగా మీరు మళ్ళీ గెలిపిస్తారా మళ్ళీ? ఆ మాట అంటే నవ్వొస్తుందండి. ఆయన అసలు ముందు జనాల్లోకి రావాలి కదండీ! జనాల్లోకి వస్తేనే కదా జనాలు బాధలు గానీ, వాళ్ళ ఇది గానీ తెలిసేది. ఆయన జనాల్లోకి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా వస్తారండి? పాదయాత్ర ఎలా చేస్తారు? ముందు జనాల్లోకి రావాలి కదా! వాళ్ళ ఇబ్బందులేంటి అన్నీ తెలుసుకోవాలి కదా! తెలుసుకోకుండా ఇంట్లో కూర్చొని నేను పాదయాత్ర చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాననంటే ఎలాగండి? అంటే నమ్మరంటారు మళ్ళీ? ఎవ్వరు నమ్మరండి. మళ్ళీ వచ్చేదే టీడీపీ గవర్నమెంట్ అండి. ఎందుకంటే పాలన అయితే చాలా బాగుంది. అసలు మరి పేరు నాని కానీ ఆర్కే రోజా కానీ అందరూ మాట్లాడుతున్నారు. అసలు మా ప్రభుత్వంలో పెద్ద పెట్టేసిన మహిళలకి పెద్ద పెట్టేసాం మా ప్రభుత్వంలో. అసలు ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏమీ లేదు. ముందుగా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఎలా చూడొచ్చమ్మా అది? రక్షణ లేకుండా పోతుంది అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే రక్షణ లేదండి. గంజాయి బ్యాచ్ ఎక్కువ హల్చల్ చేసి బాగా అసలుకి బయటికి రావాలన్నా భయపడేవాళ్ళు. ఇవాళ రోజున భయం అనేది లేకుండా తిరుగుతున్నాము అంటే ఈ ప్రభుత్వం చేసే పనితీరు బాగుండబట్టే కదా జనాలు అంతా సంతోషంగా తిరగగలుగుతున్నారు. బాగుందండి.